ప్రభువునందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మీ అందరికీ నా ప్రేమ వందనాలు. మరొకసారి ఈ విధంగా మనము కలిసి ప్రభువుని స్తుతించి ప్రభు యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసేటువంటి కృపను భాగ్యమును ప్రభు మనందరికీ అనుగ్రహించినందుకు ప్రభువుని నేను స్తుతిస్తూ ఉన్నాను. ప్రియులారా, కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనము వినటానికి ఉపక్రమిద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 13వ వచనాన్ని ఈరోజు మన వాక్యమునకు అవసరమైన ఒక వచనాన్ని మనము ధ్యానం చేద్దాం. 16వ అధ్యాయము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 13వ వచనం. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి. 14వ వచనం. మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చెయ్యుడి. ఇక్కడ 5 ప్రాముఖ్యమైన సంగతులు మనం చూస్తూ ఉన్నాం. అందులో ఒకటి మనం ఈరోజు ధ్యానం చేద్దాం. అది ఏంటనంటే మెలకువగా ఉండుడి. మెలకువగా ఉండుడి. ఏ విషయాల్లో మనము మెలకువ కలిగి ఉండాలి అని అంటే ఒక 5 మాటలు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. మెలకువ ఇంగ్లీష్లో వాచ్ అని ఉంటుంది. వాచ్, మెలకువ. W అంటే వాచ్ యువర్ వర్డ్స్. మన మాటలు ఎలా ఉన్నాయో మనము మెలకువ కలిగి ఉండాలి. మన మాటలు ఎలా ఉన్నాయి. రెండవది ఏ అంటే వాచ్ యువర్ యాక్షన్స్. T వాచ్ యువర్ థాట్స్. C అంటే వాచ్ యువర్ క్యారెక్టర్. H అంటే వాచ్ యువర్ హార్ట్. ఈ 5 మాటలు మనము ధ్యానం చేద్దాం. మన మాటలు ఎలా ఉండాలి, మన పనులు, మన యొక్క ఆలోచనలు, మన యొక్క ప్రవర్తన, మన యొక్క హృదయం మనము ఎలా మెలకువ కలిగి కాపాడుకోవాలనో ఈ విషయాలు మనము ధ్యానం చేద్దాం. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే 5 రకాల మెలకువలు మనము చూడొచ్చు. 5 రకాల మెలకువలలో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుని గ్రంథంలో ఆయా చోట్ల మెలకువగా ఉండుడి అని మనం చూస్తాం. వాటిలో మొదటిది మత్తయి సువార్త 24వ అధ్యాయము 44వ వచనాన్ని మనం చూద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 44వ వచనం. మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుకననే మీరును సిద్ధముగా ఉండుడి. మొదటి మాట, ప్రభు రాకడ కొరకు మెలకువ కలిగి ఉండాలి. ప్రభు ఎప్పుడొస్తాడో తెలియదు. ఆ సమయమైనను ఆ గడి అయినను మనకు తెలీదు. కనుక మనము మెలకువగా ఉండాలి అని ప్రభువు కోరుతున్నాడు. ఇది మొదటి మెలకువ, ప్రభు రాకడ కొరకైన మెలకువ. రెండవది మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనం. మత్తయి సువార్త 26:41. మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. రెండవ మెలకువ దేని కొరకు అని అంటే మనము శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. మూడవది పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు. గర్జించు సింహము వలె అనే మాట ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. సింహము కాదు కానీ సింహము వలె అక్కడ ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు. కాబట్టి మీరు మెలకువగా ఉండండి. అంటే మూడవ రకమైన మెలకువ దేని కొరకు అని అంటే సాతాను చేసేటువంటి ఆ యొక్క దాడులను ఎదుర్కొనేటలో మనము మెలకువ కలిగి ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. 4వ రకమైన మెలకువ 16వ అధ్యాయం ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుదాం. 16వ అధ్యాయము 16వ వచనం. 15, 16 కలిసి ఉన్నాయి. అందులో 16వ వచనం ఆఖరి లైన్లో మనం చూస్తే మెలకువగా ఉండి తన వస్త్రము కాపాడుకొనువాడు ధన్యుడు. ఇక్కడ వస్త్రము శరీరానికి సాదృశ్యంగా ఉంది. కాబట్టి ఏం కాపాడుకోవాలి అని అంటే మెలకువ కలిగి మన శరీరాన్ని మనము
కాపాడుకోవాలి. ఐదో మాట కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుదాం. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి అనే మాట చూస్తున్నాం. అంటే ప్రార్థన యందు మనం మెలకువ కలిగి ఉండాలి. మార్కు సువార్త 13:33లో కూడా మనం చూస్తాం, ప్రార్థన చేయుట యందు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని. కాబట్టి ప్రార్థన యందు మనం మెలకువ కలిగి ఉండాలి. 5 రకాలైన మెలకువలు మనము పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. ఇప్పుడు మనము మన మెలకువ, మన మాటలలో మనము ఎలా మెలకువ కలిగి ఉండాలి, మనం ఎలా మన మాటలు మాట్లాడాలి అని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే చాలా విషయాలు మనం చూడొచ్చు. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తే, సామెతల గ్రంథం 15వ అధ్యాయము 1వ వచనం పరిశుద్ధ గ్రంథంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది, మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట క్రోధమును కోపమును రేపును. మన మాటలు ఎలా ఉండాలి అని అంటే మృదువుగా ఉండాలి. మృదువైన మాట క్రోధమును చల్లార్చును. క్రోధము అంటే కోపమునకు మించినది. ఆ క్రోధమును ఏం చేస్తుంది అని అంటే మృదువైన మాట అది అణిచేస్తుంది, చల్లారుస్తుంది. కానీ నొప్పించు మాట కోపమును రేపును. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో మన మాటలు ఎలా ఉండాలి అని అంటే కృపాసహితముగా ఉప్పు వేసినట్లుగా ఉండాలి అని మనం చూస్తాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 29వ వచనంలో మన మాటలు క్షేమకరముగా ఉండాలి అని చూస్తాం. అదే ఎఫెసీ 5:4లో మనం చూస్తాం, మన మాటలు కృతజ్ఞత కలిగి ఉండాలి. కృతజ్ఞతాపూర్వకంగా మన మాటలు ఉండాలి. సామెతలు 10:19లో ఆలోచనపూర్వకంగా మనం మాట్లాడాలి. అనాలోచనగా మనము మాట్లాడకూడదు, ఆలోచనాపూర్వకంగా మనం మాట్లాడాలి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 19వ వచనంలో మనము నిదానించి మాట్లాడాలి, తొందరపడి మాట్లాడకూడదు, కానీ మనము నిదానించి మాట్లాడాలి అని చూస్తాం. ప్రసంగి 5:2లో మనం చూస్తాం, మీ మాటలు కొద్దిగా ఉండవలెను అని చూస్తాం. మనము కొద్దిగానే మాట్లాడాలి. తిమోతి 1వ పత్రిక 4:11లో మన మాటలు మాదిరిగా ఉండాలి, మాదిరికరంగా ఉపయోగపడే విధంగా. అనేకులు ఆ మాటలు, మనం మాట్లాడే మాటలను బట్టి అనేకులు క్రీస్తులోనికి రాగలిగేటువంటి ఆ యొక్క మాటల విధానం మనం కలిగి ఉండాలని ప్రభువు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. మాదిరిగా మన మాటలు ఉండాలి. కాబట్టి వాచ్ యువర్ వర్డ్స్, మనము మాటలను ఎలా ఉండాలి, మన మాటలు ఎలా కాపాడుకోవాలి అనేది బహు జాగ్రత్తగా మనం అలా మాట్లాడగలిగితే నిజంగా మనకెంతో ఆశీర్వాదకరం, మనకు దీవెనకరం, ప్రభుకి మహిమ కలుగుతుంది. బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం, మీ మాటలను బట్టే ప్రభువు తీర్పులోనికి తీసుకొని వస్తాడు. కాబట్టి మనం ఏం మాట్లాడుతున్నామో అనేది బహు జాగ్రత్తగా మనము ఆలోచన కలిగి మనం మాట్లాడాలని ప్రభువు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. రెండవదిగా వాచ్ యువర్ యాక్షన్స్, మనము పని ఎలా చేయాలి అని అంటే బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు ఉన్నాయి. ఒక 4 ప్రాముఖ్యమైన విషయాలు మనం చూద్దాం. మొదటిది సామెతల గ్రంథం మనము చూస్తే 31వ అధ్యాయము 25వ వచనంలో, సామెతల గ్రంథం 31వ అధ్యాయము 25వ వచనం, బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు, ఆమె రాబోవు కాలము విషయమై నిర్భయముగా ఉండును. ఆమె రాబోవు కాలం విషయమై నిర్భయముగా ఉండును అనే మాట చూస్తున్నాం. అంటే కాలమును ఎరిగి మనము పని చేయాలి అని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చు. కాలమును ఎరిగి మనము పని చేయాలి. రెండవదిగా సామెతలు 12:24లో శ్రద్ధగా పని చేయువాడు ఏలుబడి చేయును అని చూస్తాం. శ్రద్ధగా మనం పని చేయాలి. మూడవదిగా సామెతల గ్రంథం 22వ అధ్యాయం 29వ వచనంలో నిపుణతగా మనం పని చేయాలి, నైపుణ్యంగా మనము పని చేయాలి. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయము 10వ వచనంలో శక్తిలోపం లేకుండా మనం పని చేయాలి, శక్తిలోపం లేకుండా మనము పని చేయాలి అని ప్రభు మనకు జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. కాబట్టి మనము అలా పని కలిగి మనము
మనకి ప్రభువు సహాయం చేయునుగా, ప్రభువు మనకు సహాయం చేయనట్లు మనము ముందుకు సాగలిగినట్లయితే దేవుని కృప మహిమతో ప్రభు మనలను నింపుతాడు. కాబట్టి ఒకటి, వాచ్ యువర్ వర్డ్స్, మన మాటలను. రెండవది, వాచ్ యువర్ యాక్షన్స్, మన పనులను మనము జాగ్రత్తగా చూడాలి అని మనము చూస్తూ ఉన్నాం. ఇక మనం చూస్తే మన యొక్క ఆలోచన ఎలా ఉండాలి? వాచ్ యువర్ థాట్స్, ఆలోచన. దేవుడు ఎటువంటి ఆలోచనలు కలిగి ఉన్నాడు అని అంటే, ఆయన ఆలోచనలు అతి గంభీరములు అని 92వ కీర్తన 5వ వచనంలో మనం చూస్తాం. ఇంకా మనం చూస్తే ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 19వ వచనంలో ఆలోచన విషయంలో నీవే గొప్పవాడవు అని చూస్తాం. యెషయా గ్రంథం 55:19లో దేవుని ఆలోచనలు ఎత్తైనవి అని మనం చూస్తాం. రోమాపత్రిక 11:34లో దేవుని ఆలోచనలు అసమానమైనవి అని మనం చూస్తాం. కీర్తనలు 33:11లో దేవుని ఆలోచనలు సదాకాలము నిలిచేవి. యెషయా గ్రంథం 9:6లో ఆయన ఆలోచనకర్త అని మనం చూస్తాం. యోబు గ్రంథం 15వ అధ్యాయము 8వ వచనంలో ఒక మాట మనకు ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. 15:8, నీవు దేవుని ఆలోచన సభలో చేరి ఉన్నవాడవా, నీవు మాత్రమే జ్ఞానవంతుడవా అనే మాట చూస్తాం. నీవు దేవుని ఆలోచన సభలో చేరి ఉన్నవాడవా. మనము దేవుని ఆలోచన తీసుకొని దేవుని ఆలోచన విధానంలో మనం ముందుకు సాగలిగితే మనకు ప్రయోజనకరం, మనకు మేలు, మనకు దీవెనకరం. మనము మన సొంత ఆలోచనల ప్రకారం మనము వెళితే మనకు బహుశా నష్టము, మనకు కష్టము కలగవచ్చు. కాబట్టి మనము దేవుని ఆలోచన ప్రకారంగా దేవుని యొక్క విధానంలో మనము ముందుకు సాగాలని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఒకటి, వాచ్ యువర్ వర్డ్స్. 2, వాచ్ యువర్ యాక్షన్స్. 3, వాచ్ యువర్ థాట్స్. మన ఆలోచనలు దేవునిపై కేంద్రీకరించి దేవునిలోనే మనం ముందుకు సాగగలగాలి అని ప్రభు ఆశపడుతున్నాడు. ఆలోచనలు, మన యొక్క తలంపులు దేవుని మీద కేంద్రీకృతం చేయాలి. అప్పుడు ఈ లోకాన్ని, శరీరాన్ని, మనము లోకాన్ని జయించగలిగేటువంటి శక్తి సామర్థ్యాలను ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. ఇక 4వదిగా, వాచ్ యువర్ క్యారెక్టర్. మన యొక్క ప్రవర్తనను మనము కాచుకోవాలి అనే మాట చూస్తున్నాం. పేతురు మొదటి పత్రికలో 5 రకాలైన ప్రవర్తనలు మనం చూస్తాం. పేతురు మొదటి పత్రికలో చూడండి, 5 రకాలైన ప్రవర్తనలు మనం చూచి మనం ముందుకు సాగుదాం. పేతురు రాసిన అందులో కొన్ని కలిగి ఉండవలసినవి, కొన్ని కలిగి ఉండకూడనివి. వాటిలో ఒకటి ఏంటి అని అంటే చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా. ఒకటి, వ్యర్థమైన ప్రవర్తన. ఉండవలసిందా, ఉండకూడనిదా అంటే ఇది మనలో ఉండకూడని ప్రవర్తన, వ్యర్థమైన ప్రవర్తన. రెండవది చూడండి, 2వ అధ్యాయము 12వ వచనం, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం, అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషింతురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరుచున్నట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మను బతిమాలు కొనుచున్నాను అని చూస్తున్నాం. కాబట్టి వ్యర్థమైన ప్రవర్తన మనలో ఉండకూడని ప్రవర్తన, మంచి ప్రవర్తన. ఇక్కడ 2వ రకమైన ప్రవర్తన మనం చూస్తున్నాం. పేతురు రాసిన పత్రికలో మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. 15వ వచనం చూడండి, ఏలయనగా మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారై అనే మాట. యుక్త ప్రవర్తన గలవారై అంటే ఇక్కడ మేలు చేయువారై అనే మాట ఉంటుంది కింద ఫుట్ నోట్స్లో. యుక్త ప్రవర్తన, మేలు చేయగోరేటువంటి ప్రవర్తన. మనము మేలు చేసేటువంటి వ్యక్తులముగా క్రైస్తవ్యము ఒక అద్భుతమైన క్రైస్తవులకు ఉండవలసిన ఒక అద్భుతమైన లక్షణం ఏంటి అంటే మనం మేలు చేసే వారంగానే ఉండాలి, కానీ ఎప్పుడు ఎవరికి కీడు చేసే వారంగా మనం ఉండకూడదు. మనం
మన ప్రక్కనున్న వారికి నష్టం కలిగే విధంగా మనం ఉండకూడదు, కానీ ప్రయోజనకరంగా మనం ఉండాలి. అదే క్రైస్తవ్యం. కాబట్టి దేవుడు మనకు సెలవిస్తున్న ఒక అద్భుతమైన శ్రేష్టమైన మాట ఏంటి అని అంటే, మనము యుక్త ప్రవర్తన అంటే మేలు చేసేటువంటి ప్రవర్తన మనము కలిగి ఉండాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. వ్యర్థమైన ప్రవర్తన కలిగి ఉండకూడదు, మంచి ప్రవర్తన మనము కలిగి ఉండాలి. అంతేకాకుండా మేలు చేసేటువంటి ప్రవర్తన మనము కలిగి ఉండాలి. ఇక 4వది చూడండి, ఇదే పేతురు రాసిన పత్రికలోనే మనము చూస్తే 3వ అధ్యాయము 2వ వచనం, అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును అనే మాట చూస్తున్నాం. వారిలో ఎవరైనా వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన ఏ ప్రవర్తన కలిగి ఉండాలంట? పవిత్రమైన ప్రవర్తన కలిగి ఉండాలి. పవిత్రమైన ప్రవర్తన గలవారై ఉంటే వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును. కుటుంబంలో అది భార్య అయినా సరే, భర్త అయినా సరే, ఎవరైనా ఏ ప్రవర్తన కలిగి ఉండాలి అని అంటే పవిత్రమైన ప్రవర్తన కలిగి ఉండాలి. అప్పుడు అన్య కుటుంబంలో నుంచి వచ్చిన ఆ యొక్క స్త్రీ కానీ, ఆ యొక్క వ్యక్తి కానీ ఎవరైతే ఉంటారో, మనము భయముతో కూడిన ప్రవర్తన కలిగి జీవించగలిగితే, వాక్యము లేకుండానే, అంటే మనము వాక్యం కలిగి ఉన్నాం ఆల్రెడీ, మనము పవిత్రమైన ప్రవర్తన కలిగి ఉన్నాం కనుక మన ప్రవర్తనను బట్టి, మన పవిత్రమైన జీవితాన్ని బట్టి ఇంకొకరు ప్రభువులోనికి రావటానికి, మన కుటుంబంలోని వారు, అది భర్త అయినా భార్య అయినా ఎవరైనా, మన జీవితాన్ని బట్టి, మన ప్రవర్తనను బట్టి వారు సువార్తను అంగీకరించేటువంటి భాగ్యం లోనికి వారు నడిపించబడతారు. అలా క్రీస్తులోనికి నడిపించబడగలడానికి అవకాశము ఉంటుంది. వ్యర్థమైన ప్రవర్తన కలిగి ఉండకూడదు, మంచి ప్రవర్తన మనము కలిగి ఉండాలి. యుక్త ప్రవర్తన అంటే మేలు చేసేటువంటి ప్రవర్తన. 4 పవిత్రమైన ప్రవర్తన కలిగి ఉండాలి. 5వదిగా మనం చూస్తే ఇదే పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము మనము 16వ వచనాన్ని మనం చూస్తే అక్కడ ఆఖరి లైన్లో మనం చూస్తాం, అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులను దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువారు సిగ్గుపడుదురు అనే మాట చూస్తున్నాం. సత్ప్రవర్తన 4వ అధ్యాయము 19వ వచనం, కాగా దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై, దేవుని చిత్త ప్రకారము, దేవుని నడవడికలో, దేవుని యొక్క మార్గములో, దేవుని యొక్క చిత్తానుసారంగా నడుచుకునేటువంటి వారు బాధ కలుగుతుంది ఖచ్చితంగా. దేవుని యొక్క మార్గంలో నడిచేటప్పుడు యుద్ధాలు, దేవుని యొక్క మార్గంలో మనము వాక్ చేసేటప్పుడు వార్ అనేది ఖచ్చితంగా వస్తుందని మనం బైబిల్ గ్రంథంలో చాలా చోట్ల మనం చూడగలం. అనుభవాలు అంటే భక్తుల జీవితంలో మనం చూస్తూ వచ్చాం. దేవునితో ఉన్నవారు, దేవునిలో ఉన్నవారు, దేవునితో నడిచేవారు అనేక రకాలైన బాధలు, సమస్యలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు వారి జీవితంలో వారు కలిగి ఉన్నారు. కానీ ఒక గొప్ప ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే, ఆ సందర్భంలో కూడా మంచి ప్రవర్తన, సత్ప్రవర్తన కలిగి ఉండగలిగితే ఆ పరిస్థితుల నుంచి దేవుడు మనల్ని బయటికి తీసుకొని వచ్చి గనులుగా ప్రభు మనల్ని చేయగలడు. కాబట్టి దేవునితో మనం నడిచేటప్పుడు బాధ వస్తుంది, శ్రమ వస్తుంది. ఈ శ్రమల వైపు మనము చూడకోకుండా మనము దేవుని వైపు చూసి మంచి ప్రవర్తన కలిగి ముందుకు సాగలిగినట్లయితే ప్రభు మనకు పరలోక రాజ్యంలో గొప్ప ప్రతిఫలం ప్రభు మనకు తప్పక అనుగ్రహిస్తాడు. కాబట్టి మనము సత్ప్రవర్తన కలిగి ఉండడానికి మనము ప్రయత్నము చేద్దాం. మొదటి మాట వాచ్ యువర్ వర్డ్స్, రెండవదిగా వాచ్ యువర్ యాక్షన్స్, మూడవది వాచ్ యువర్ థాట్స్, నాలుగవది వాచ్ యువర్ క్యారెక్టర్. మన ప్రవర్తనను మనము కాచుకోవాలి. కీర్తనలు 37వ కీర్తన 23వ చరణాన్ని మనం చదువుదాం. కీర్తనలు 37వ కీర్తన 23వ చరణం. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును అనే మాట చూస్తున్నాం.
వారి ప్రవర్తనను చూచి ఆయన ఆనందించేటువంటి దేవుడు. యెషయా గ్రంథం 57వ అధ్యాయము 18వ వచనంలో మనం చూస్తే, నేను వారి ప్రవర్తనను చూచి తిని వారిని స్వస్థపరచుదును, వారిని నడిపింతును, వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును అని చూస్తున్నాం. ప్రభు మన ప్రవర్తనను చూచి మనలను స్వస్థపరుస్తాడు. ప్రభు మన ప్రవర్తనను చూచి మనల్ని నడిపించే దేవుడిగా ఉన్నాడు. ప్రభు మన ప్రవర్తనను చూచి మనలో దుఃఖం ఉంటే ఓదార్చే దేవుడిగా మనకు ఆయన ఉండగలుగుతాడు. కాబట్టి మన ప్రవర్తన ఆయన చూస్తూ ఉంటాడు, ఆయన గమనిస్తూ ఉంటాడు. మన ప్రవర్తనను చూచి మనము ప్రభువుని ఆనందపరిచే విధంగానే మనం ఉండాలి, కానీ ప్రభువుని దుఃఖపరిచే విధంగా మన ప్రవర్తనలు ఉండకూడదు. 4 విషయాలు చూచాం. చివరిగా ఒకటి మనము చెప్పి మనం ముగించుకుందాం. వాచ్ యువర్ హార్ట్. మన హృదయాలను మనము కాపాడుకోవాలి, మన హృదయాన్ని మనము జాగ్రత్తగా చూసుకోవాలి. సామెతల గ్రంథం 4వ అధ్యాయము 23వ వచనం, నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము అని చూస్తున్నాం. ఎందును బట్టి హృదయము భద్రముగా కాపాడుకొనుము అని అంటున్నాడనంటే, మనం చూస్తాం యెహెజ్కేలు గ్రంథం 36:26లో, యిర్మీయా గ్రంథం 17:9లో హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది అని మనం చూస్తాం. దాన్ని గ్రహింపగలిగిన వాడు ఎవడు? సామెతలు 3:5లో మనం చూస్తాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనం, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకునక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. పూర్ణ హృదయముతో యెహోవా యందు మనం నమ్మకముంచాలి. కీర్తనలు 9వ కీర్తన 1వ వచనంలో పూర్ణ హృదయముతో మనం ప్రభువుని ఆరాధన చేయాలి అని మనం చూస్తాం. కాబట్టి పూర్ణ హృదయముతో మనం ప్రభు యందు నమ్మిక ఉంచి మనం ముందుకు సాగాలని ప్రభు ఆశ కలిగి ఉన్నాడు. కీర్తనలు 51వ కీర్తన 10వ వచనంలో శుద్ధ హృదయము మనం కలిగి ఉండాలి. శుద్ధ హృదయం, మన హృదయము ఎలా ఉండాలి అంటే శుద్ధముగా, 24:4లో కూడా మనం చూస్తాం శుద్ధ హృదయము కలిగి ఉండాలి. మూడవదిగా కీర్తనలు 34వ కీర్తన 18వ వచనంలో విరిగి నలిగిన హృదయం మనం కలిగి ఉండాలి. విరిగి నలిగిన హృదయము కలిగి ఉన్న వారికి యెహోవా ఆసనుడు అని మనం చూస్తాం. కాబట్టి విరిగి నలిగిన హృదయాన్ని మనము కలిగి జీవించడానికి ఇష్టపడదాం. అట్టి కృపలోనికి ప్రభు మనలందరినీ నడిపించునుగాక. ఈ 34వ కీర్తన చూడండి ఒకసారి. 34వ కీర్తన 18వ వచనంలో మనం చూస్తే, విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును. విరిగిన హృదయము కలిగిన వారముగా మనము ఉండాలి. పూర్ణ హృదయముతో ప్రభు యందు నమ్మిక ఉంచాలి. పూర్ణ హృదయముతో ప్రభుని మనం ఆరాధించాలి. శుద్ధ హృదయము మనము కలిగి ఉండాలి. సామెతలు 23వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చూస్తే, సామెతలు 23వ అధ్యాయము 26వ వచనం, నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము అని ప్రభు అడుగుతున్నాడు. మన హృదయము దేవుని చేతుల్లో, దేవునికి మనం అంకితం చేయాలి. ఎందును బట్టి అనంటే, యిర్మీయా గ్రంథంలో దేవుడు చెప్పాడు, హృదయము అన్నిటికంటే అది మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని మనం గ్రహించలేం. కాబట్టి మన హృదయము దేవునికి మనం అప్పగించాలి. దేవా, నా హృదయము నీకు అప్పగిస్తున్నాను. ప్రభు అడుగుతున్నాడు, నా హృదయము నీ హృదయము నాకిమ్ము అని. మన హృదయాలు దేవుని చేతుల్లో పెట్టగలిగితే మంచి మార్గములో, మంచి తలంపులతో, మంచి ఆలోచనలతో, మంచి మార్గములో ప్రభు మనల్ని నడిపించడానికి ఆయన ఇష్టడుగా, మనము అలా ఉండగలగటానికి ప్రభు మనకు సహాయపడతాడని మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. కాబట్టి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16లో మనం చదివాం. 16వ అధ్యాయంలో 13, 14లో మనం చూసాం, మెలకువగా ఉండండి, మెలకువగా ఉండండి. 5 రకాలైన మెలకువలు మనం చూసాం. అంతేకాకుండా 5 రకాలు ఏ విధంగా మనం మెలకువ కలిగి ఉండాలో, ఏ విషయాల్లో మనం మెలకువ కలిగి మనము కాపాడుకోవాలో, 5 విషయాలు మనం కలిగి మనం ముందుకు సాగాలని ప్రభు ఆశపడుతున్నాడు. మన యొక్క మాటలు మనము కాచుకుందాం. మన యొక్క పనులు మనము ఎలా చేయాలో ప్రభు మనతో మాట్లాడాడు. తర్వాత దేవుని యొక్క ఆలోచనలు ఎంత గొప్పవో మనకు జ్ఞాపకం చేశాడు. అంతేకాకుండా మన యొక్క ప్రవర్తన మనం ఎలా కాపాడుకోవాలో, ఏవి
ఎలాంటి ప్రవర్తన మనం కలిగి ఉండాలో దేవుడు మనతో మాట్లాడాడు. ఐదవదిగా మన హృదయం ఎలా ఉండాలి, మన హృదయం గురించి బైబిల్ ఏం చెప్తుంది, తర్వాత దేవుడు ఎలాంటి హృదయాన్ని కలిగి ఉన్నాడు, ఆయన మన నుంచి ఎలాంటి హృదయాన్ని ఆశిస్తున్నాడో కొన్ని విషయాలు మనకు ప్రభు జ్ఞాపకం చేశాడు. అలా మనం కలిగి ప్రభు సన్నిధిలో మనం అందరం ముందుకు సాగి ప్రభు యొక్క దీవెనను మనం పొందుకొందుము గాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ యొక్క సమయంలో నీ యొక్క మాటలు మీరు మాకు వినిపింపజేశారు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. తండ్రి, మీ మాటలు జీవింపజేసేటువంటి మాటలు, తండ్రి మీ మాటలు ఉజ్జీవింపజేసేటువంటి మాటలు, తండ్రి మీ మాటలు స్వస్థపరిచేటువంటి మాటలు, మీ మాటలు ఆదరించేటువంటి మాటలు, వాటిని వాక్యం చేత తండ్రి మీరు మమ్మల్ని సంధించినందుకై మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. తండ్రి, మేము మీ రాకడ కొరకు మెలకువ కలిగి ఉండాలని, శోధనలో ప్రవేశించకుండా ఉండాలి అని అంటే మెలకువ కలిగి ఉండాలని, తండ్రి దేవా సాతాను యొక్క దాడులను మేము ఎదుర్కోవాలంటే మెలకువ కలిగి ఉండాలని, అంతేకాకోకుండా మా యొక్క శరీరాలను మేము కాపాడుకోవాలని మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. ప్రార్థన యందు కూడా మేము మెలకువ కలిగి ఉండాలని మీరు మాకు జ్ఞాపకం చేశారు, మీకు వందనాలు. తండ్రి, మా యొక్క మాటలు, వాచ్ యువర్ వర్డ్స్, మా మాటలు మేము ఎలా మాట్లాడాలో తండ్రి, ఏ విధంగా మాట్లాడితే మీకు అది ప్రీతికరంగా ఇష్టకరంగా ఉంటుందో మీరు మాకు జ్ఞాపకం చేశారు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అంతేకాకోకుండా తండ్రి, మేము పనులు ఎలా మేము చేయాలి తండ్రి అనేది మీరు మాకు జ్ఞాపకం చేశారు, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి, అంతేకాకోకుండా మా యొక్క ఆలోచనలు, మా యొక్క తలంపులు ఎలా ఉండాలి, మీ తలంపులు ఏమై ఉన్నవి, మీ ఆలోచనలు ఎలాంటివి అనేక విషయాలు మీరు మాకు జ్ఞాపకం చేశారు, మీకు వందనాలు తండ్రి. అంతేకాకోకుండా మా యొక్క ప్రవర్తన మేము ఎలా కాపాడుకోవాలి, మీరు మా ప్రవర్తనను చూస్తారని, దాన్ని బట్టి మీరు స్వస్థపరుస్తారని, విడిపిస్తారని, తండ్రి ఓదారుస్తారని మీరు మాకు జ్ఞాపకం చేశారు, మీకు వందనాలు తండ్రి. మా ప్రవర్తనను చూచి మీరు ఆనందించే విధంగా మేము ఉండాలని, మా ప్రవర్తన అలా ఉంచుకోవాలని మీరు మాకు జ్ఞాపకం చేశారు, మీకు వందనాలు తండ్రి. పవిత్రమైన ప్రవర్తన కలిగి తండ్రి, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజం పలుకు వాడే పరలోక రాజ్యంలో ఉంటాడని వాక్యం కీర్తనలు 15:1-2 మేము చూస్తాం. యెహోవా నీ గుడారములు అతిథిగా ఉండదగిన వాడెవడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు, ఎవరు అని అంటే 2వ వచనంలో మీరు జవాబుగా చెప్పారు, యథార్థమైన ప్రవర్తన కలిగి ఉన్నవారు. కాబట్టి యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజం పలుకుతూ ఉండాలి అని మీరు మాకు జ్ఞాపకం చేశారు, మీకు వందనాలు తండ్రి. యుక్త ప్రవర్తన, మేలు చేసేటువంటి ప్రవర్తన మేము కలిగి ఉండాలని తండ్రి, సత్ప్రవర్తన కలిగి ఉండాలని దేవా, వ్యర్థమైన ప్రవర్తన మేము కలిగి ఉండకూడదని మీరు మాకు జ్ఞాపకం చేశారు, మీకు వందనాలు నాయన తండ్రి, మీకు స్తోత్రాలు. అంతేకాకోకుండా నాయన తండ్రి, మా యొక్క హృదయాలను మేము కాపాడుకోవాలని, హృదయం అన్నిటికంటే అది మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహించువాడు ఎవడూ లేడు అని నీ వాక్యం సెలవిస్తుంది. శుద్ధ హృదయం కలిగి దేవా, పూర్ణ హృదయముతో నీ యందు నమ్మిక ఉంచి పూర్ణ హృదయముతో నిన్ను ఆరాధిస్తూ తండ్రి, శుద్ధ హృదయముతో తండ్రి నాయన విరిగి నలిగిన హృదయముతో తండ్రి నిన్ను స్తుతించడానికి మీరు మాకు సహాయపడుతురమ్మని కోరుచున్నాం తండ్రి. విన్న మాటలు మా అందరి హృదయాలు పదిలం చేసి ఫలింపజేసి మీరే మహిమ పొందుమని, ఆ ప్రకారంగా మేమందరము జీవించగలటానికి కృప దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ప్రేమ, సంతోషం, సమాధానమందించే దైవ కుటుంబం మన్నా ప్రార్థనా మందిరం. రక్షణ, స్వస్థత, పరిశుద్ధతకై దర్శించండి మన్నా ప్రార్థనా మందిరం. సంఘ కాపరులు, వర్తమానికులు రెవరెండ్ డాక్టర్ ఎన్ పీటర్ గారు, బీడీ ఎంటీహెచ్. పాస్టర్ ఎన్ షాలేం రాజ్ కుమార్ గారు, బీటీహెచ్, ఎంటీహెచ్. సెల్ నంబర్స్ 9908711854 మరియు 9989750722.